ఏం మాట్లాడదాం, సినిమా ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది బన్నీ కెరియర్లో. సో డైలీ కలెక్షన్స్ గురించి బన్నీ నేను మాట్లాడుకుంటున్నాం, ఏ ఏరియా ఎంత అని. సో వెరీ హ్యాపీ. సో రేసు గుర్రం రిలీజ్ కంటే ముందు సాంగ్ చూసిన రోజు ప్రెస్ మీట్లో చెప్పాను, ఈ సినిమా సమ్మర్కి ఫుల్ ఎంటర్టైనర్, ఫుల్ ఫీస్ట్ సినిమా అని. సో అదే ప్రూవ్ అయింది. సో ఆల్ ఏరియాస్ బన్నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటినీ క్రాస్ చేసేసి ఈ సమ్మర్ సీజన్లో ఒక సూపర్ హిట్ సినిమాగా ప్రేక్షకులు ఆదరించినందుకు ఈ యూనిట్ తరపున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్లో ఈజ్ అ గుడ్ ఎంటర్టైనర్. హోల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి సినిమాని చూస్తే ఇంకా పెద్ద రేంజ్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. రేసు గుర్రం ఫస్ట్ వచ్చేసింది. ఫస్ట్ పాయింట్, అల్లు అర్జున్ సెట్లోకి రాగానే ఓ మాట అన్నాడు నాతోటి, భణి గారు అల్లు అరవింద్ మా నాన్నన్న విషయం ఎంతమంది తెలుసో తెలియదు, కానీ మీరు మా ఫాదర్ ప్రపంచం అందరికీ తెలుసు. సినిమా ఫాదర్. అల్లంటే నవ్వులతో గొల్లు, హల్లంటే డ్యాన్సుల గుండె జల్లు, ఇవాళ అల్లంటే హౌస్ ఫుల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేయడానికి మీకు తెలుగు ప్రేక్షకులు అందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. టు ద హోల్ టీమ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ రెడ్డి గారు. ఇంత మంచి క్యారెక్టర్, ఒక కంప్లీట్ కెరియర్ మేక్ ఓవర్కి థ్యాంక్ యూ సో మచ్. టు మై వండర్ఫుల్ హీరో బన్నీ, థ్యాంక్ యూ. To the entire team, Taman Garu, for giving me such a lovely song. The whole team, thank you so much. Our producer, the choreographers, and all the actors who've done such an amazing job. And thank you so much to our DOP, Manoj. Andri Chepperu, that I'm looking good in this film. It's not me, it's him. Thank you so much. కొడుకు సినిమా హిట్ అయితేనే ఒక కిక్కప్ప. ఈ సినిమా హిట్ చేయడానికి ప్రధాన కారణమైన మీరందరికీ మొదట మా కృతజ్ఞతలు. తర్వాత ఏ ప్రోడక్ట్ అయినా ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియా. మొట్టమొదట నేను చెప్పాల్సి వస్తే మన దర్శకుడి గురించి చెప్పాలి. ఆ కథ మొదలుపెట్టి ఇంకొక 2 years అయి ఉంటుందేమో, అప్పటి నుంచి ఆ కథని పట్టుకుని ఏలాడి బయటకు బాగా వచ్చే వరకు దాన్ని స్క్రిప్ట్ తీర్చిదిద్ది, తర్వాత సినిమాని తీర్చిదిద్ది, తర్వాత బన్నీ చేటి ఇట్లా చేయించి ఇన్ని రకాలుగా ఈ సినిమా సక్సెస్ అవడానికి ముఖ్య కారణంలో ప్రథముడైన మన డైరెక్టర్కి నా కృతజ్ఞతలు ప్లస్ అభినందనలు. ఇది నేను ఇక్కడ రావడానికి కారణం, అన్ని బన్నీ సినిమాలకి రాను, కానీ మొదటి నుంచి వంశీ అని దానికి మనకు రైటర్ ఉన్నాడు, ముందుకు రండి. ఆయన ఒక 6 months to 8 months పాటు నిరంతరంగా ఈ స్క్రిప్ట్ మీద కృషి చేసి, ఆ రోజు నేను సినిమా చూస్తుంటే ఆ రోజు ఈయన చెప్పిన కథ ఎంత బాగా చిత్రీకరించారు. ఆయన కథ ముందు కళ్ళకు కట్టుకుని కనబడుతోంది, అది సినిమాలాగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాలో మల్లమల బుజ్జి అండ్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు నిర్మాతలు. ఈయన గురించి మా సొంతంగా చెప్పుకున్నట్టు ఉంటుంది మాకు, నా బ్రదర్ని అయినా. బుజ్జి గురించి 2 ముక్కలు చెప్పాలి. ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా ఉంటూ ఒక పెద్ద లీగ్కి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలుగా తాపత్రయపడుతూ, ఒక మంచి సినిమా, ఒక పెద్ద సినిమా టేస్ట్ఫుల్గా తీయాలని చెప్పి చాలా తాపత్రయపడుతూ, చానాళ్ళకి ఒక వచ్చిన అవకాశాన్ని దక్కించుకొని దాన్ని గొప్పగా తీయాలని తాపత్రయపడిన బుజ్జికి నా అభినందనలు. బన్నీ గురించి నేను ఇప్పుడప్పుడే చెప్పను, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ బన్నీ గురించి చెప్పినా కూడా ఏదో తండ్రి కొడుకుని పోయినట్టు ఉంటుందేమో అని చెప్పి చెప్పట్లేదు. కానీ ఆపుకోలేక ఒక్క మాట చెప్తాను. ఈ సినిమాలో ఇతను చేసిన విధం చూసి, బన్నీ ఇన్ని సినిమాలు చేశాడు, 12-13 సినిమాలు చేశాడు, ఎవరో వచ్చి చిరంజీవి గుర్తొచ్చేలా చేశాడు అని చెప్పలేదు. ఫస్ట్ టైం ఈ సినిమాలో చిరంజీవి గుర్తొచ్చేలాగా చేశాడు అని అన్నారు. అది బన్నీకే కాదు, మా కుటుంబానికి అందరికీ ఒక అభినందన పత్రం లాంటిది. అందుకని ప్రత్యేకంగా అతన్ని ఈ స్టేజ్ మీద ఆ పేరు తెచ్చుకుని నేను గొప్పగా ఫీల్ అయ్యేటట్టుగా చేసినందుకు
నేను అభినందిస్తున్నాను. ఆ తర్వాత మన హీరోయిన్, మేము రషెస్ కలిపి చూస్తూ ఉండేవాళ్ళం. బన్నీ ఏంట్రా ఈ అమ్మాయి ఇంత బాగా డాన్స్ చేస్తుంది, ఎంత ప్రొఫెషనల్ డాన్సర్ డాడీ, మేము కష్టపడుతూ ఉంటాం అమ్మాయి పక్కన మ్యాచ్ చేయడానికి అని చెప్పేవాడు. సో మెనీ టైమ్స్ వెన్ ఐ వాజ్ సీయింగ్ ద రషెస్, ఐ ఎంజాయ్డ్ యువర్ డాన్స్ సో వెల్. ప్రాబ్లీ ఐ వాజ్ look forward to see you more like this, and I appreciate the way that you cooperated with the production and completed it. Thank you. ఒక విలన్గా ఒక అతన్ని, రవికిరణ్ గారిని, రవికిషన్ గారు, సార్ యూ హ్యావ్ డన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ జాబ్. యూ హ్యావ్ గివెన్ ఎ న్యూ కలర్ టు విలలి. అండ్ శ్యామ్, వెరీ Shyam, so you're a brother of Bunny and my son. They have done an extremely wonderful job. They have thought of so many characters, so many people whom to cast, and they have finally concluded on you. And I just appreciate the way you have delivered it. Thank you. సరే, ఇలాగా మనకి ఇంత ఉత్సాహం ఏ సినిమా కన్నా ఆ మ్యూజిక్ హిట్ అయితేనే ఒక రేంజ్కి వస్తుందండి. మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఎప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళిపోతాడు. తమన్ కొంచెం సిగ్గుపడితే అలా ఉంటాడు, కానీ లోపల మామూలుగా ఉండదు. సో ఐ అప్రిషియేట్ మ్యూజిక్ని బ్రహ్మాండంగా. ఏంటంటే ఓపెనింగ్స్ అంత రావడానికి కూడా మ్యూజిక్ కొంత కారణం అండి. మీరు అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి. ఆ తర్వాత మనకి అందరికీ ఇంత మంచి విజువల్స్ చూపించడానికి పరమహంసని ఎక్కడో పట్టుకొచ్చారండి. ఒక పరమహంసని. ఏడి పరమహంస? నో, ఎస్ గేట్. సినిమాలో అంత వండర్ఫుల్గా ఫోటోగ్రఫీ ఉండడానికి, బన్నీ అంత అందంగా కనపడడానికి, అమ్మాయి అంత అందంగా కనపడడానికి, ప్రతి సన్నివేశం మనకి అంత కలర్ఫుల్గా ఉండడానికి ఈయన దోహదపడ్డం కాదు, ఆయనే చేశాడు. అందుకని పరహంస. అది ఒక్కోసారి నిర్మాతలు పరమహింస అంటూ ఉంటారు, కానీ ఇద్దరిని మర్చిపోయినా మనం ఆఖరణ వచ్చి థియేటర్ను ఊపేసిన బ్రహ్మానందాన్ని మనం ఎలా మర్చిపోతామండి. బ్రహ్మానందం గారు, మీ క్యారెక్టర్ కన్సీవ్ చేసేటప్పుడు నేను ఉన్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నవ్వుకుంటున్నాం మీ గురించి. ఇంకా పేరున ఈ సినిమా చేసేటప్పుడు ఉన్న టెక్నీషియన్స్ కానీ, దాన్ని తర్వాత రిలీజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ని కానీ, అందులో నేను ఒకడిని. అందరికీ నా అభినందనలు తెలియపరుస్తూ బ్రహ్మానందం గారిని మాట్లాడమని కోరుతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరి గురించి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో నేను ప్రత్యేకంగా మైక్ తీసుకొని మిమ్మల్ని కొట్టడం కరెక్ట్ కాదు, అది నాకు తెలుసు. కానీ ఈ సినిమా గురించి, పర్టికులర్లీ ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్ డైరెక్టర్ మిస్టర్ సురేందర్ రెడ్డి. నేనేదో 2 పదాలు వచ్చినాయి కదా అని మాట్లాడలేదు. రియల్లీ ఈజ్ ఎ క్యూట్ డైరెక్టర్, ఈజ్ ఎ స్వీట్ డైరెక్టర్, హ్యాండ్సమ్ డైరెక్టర్ ఉన్నవాళ్ళలో. సో ఈ సినిమాలో చివరిలో వచ్చి ఒక 10 to 15 minutes మీ క్యారెక్టర్ మేము పెట్టుకున్నామండి అని చెప్పారు ఆయన. మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నేను ఏంటి ఎలా చేస్తారు ఏంటంటే, మీరేమీ కామెడీగా చేయొద్దండి, మీరు కనపడేవాడిని కాల్ చేస్తారంతే అన్నాడు. నాకు టెన్షను, ఇదేంటంటే ఇది ఎలాగా, వాట్ ఈస్ దిస్ అంటే, మీరేమీ యూ డోంట్ వర్రీ అబౌట్ దాట్ అని చెప్పి ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసినటువంటి అడుగు అక్కడ ఉన్నాడు, సాలిడ్ పర్సనాలిటీ వంశీ. ఆ క్యారెక్టర్ని చక్కగా ఎలా మలిచి తీర్చిదిద్దాలో చేసినటువంటి సురేంద్ర. ఆ తర్వాత దానికి క్యూట్ డైలాగ్స్, కావాల్సినంత పద్ధతిలో డైలాగ్స్ చెప్పి, అంతకంటే సాలిడ్, ఇక్కడ అందరూ చాలా సాలిడ్ పర్సనాలిటీస్ ఉన్నారు. మ్యూజిక్ తమన్నా గారు, నా క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో సాంగ్ కూడా వచ్చిందని చెప్తున్నారు, బట్ ఐ డోంట్ నో. కానీ అటువంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఇన్ని సినిమాలు, ఇప్పటికి నేను 987 సినిమాలు చేశాను. ఈ 987 సినిమాల్లో
ప్రత్యేకమైనటువంటి పాత్రగా గుర్తుంచుకునే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది ఎంటైర్ క్రూ, పర్టికులర్లీ థ్యాంక్స్ టు ది ప్రొడ్యూసర్స్, మై బ్రదర్ మిస్టర్ నల్లమల బుజ్జి అండ్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు. వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. దీంతోపాటు ఈ సినిమాలో రవి కిషన్ ఈస్ ఫ్రమ్ భోజ్పురి ఐ థింక్. ఆయన నాతో యాక్ట్ చేసి ఆయనతో నేను యాక్ట్ చేసేటప్పుడు విలన్ అసలు మనిషి పాపం అట్లాగ సాఫ్ట్గా ఇలా కనిపిస్తున్నాడా, అక్కడ కూర్చున్నప్పుడు ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఇట్లాంటి విలన్ ఇవిడు పచ్చి రక్తం తాగేవాళ్ళ ఉన్నాడే అన్నట్టు అనిపించాడు. అక్కడ అతని దగ్గరికి నన్ను పంపించారు. ఇదిగో ఈ రామ్ లక్ష్మణ్ వీళ్ళిద్దరు, ఆ కారు ఏదో జర్రని తిరుగుతుంది, మీరు వచ్చి దిగండి అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు, ఏమంటే ఆ కారులో నేను ఎలా దిగుతాను సార్, నేనేంటి నా పరిస్థితి ఏంటి అంటే, నో మీకేం గురుగారు మీకు అసలు ఏమి ఇబ్బంది ఉండదు, కారు అలా ఆగుతుంది, మీరు దిగొచ్చేయండి అన్నారు. ఇందులో చూస్తే జప్ మన అలా దిగొచ్చేస్తే టాక్ మన నడుచుకుంటూ వస్తుంటే వెనకాల దడు 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 మ్యూజిక్ కొడుతుంటే అమ్మో ఇదే అని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి కుర్చీలో ఇతను కూర్చుని ఉంటాడు. ఏమ్రా నువ్వేనా కిల్విల్ పాండే అంటాడు ఇతను, నువ్వేనా శివారెడ్డి అంటాం. సో అది ఇలా నా క్యారెక్టర్ కొంచెం విరుద్ధంగా ఉంటుందేమోనండి అంటే డైరెక్టర్ గారు అక్కడ ప్రత్యేకంగా కూర్చొని నేను ఈ క్యారెక్టర్ గురించి ఎక్కువ డైరెక్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ క్యారెక్టర్ కన్ఫ్యూజ్ చేసేటప్పుడు అంత కాన్ఫిడెన్స్. నేను ఏ రోజు ఆ రోజు సీన్ షూటింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఫోన్ చేసేవాడిని, ఏమండి చాలా సీరియస్గా ఉంది, ఇది నవ్వుతారంటారా అని. మీరు దాని సంగతి మర్చిపోండి సార్, లాస్ట్లో దీనికి ఒక చిన్న లింక్ పెడుతున్నారంటే ఫేక్ మీరేనా అని అడిగేదానికి. సో ఆ రకంగా ఈ క్యారెక్టర్ని కన్సీవ్ చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అందులో నా పాత్రకి ఇంత పేరు రావడానికి కారకులైన వీళ్ళందరికీ నమస్కారాలు చెప్తూ, పర్టికులర్లీ మా అబ్బాయి మిస్టర్ బన్నీ చేశాడండి ఈ సినిమాలో. ఇందాక ఆయన చెప్పారు వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు గుర్తొచ్చి, నిజంగానే వేట మనకి ఖైదీ సినిమాలో చిరంజీవి గారు ఇలా కట్టుకొని జప్ మన దిగి అనుకుంటూ వస్తుంటే ఒక్కసారి ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఆ ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఉన్నప్పుడు చూస్తే అదిరింది సీన్. సో అంతా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే, మామూలుగా మనం బన్నీ చాలా బాగా యాక్ట్ చేస్తాడు, శృతి హాసన్ చాలా అందంగా ఉంటుంది అని చెప్పాల్సిందే ఉంది, జనరల్గా చూస్తేనే కనపడుతుంది కదా అది. కానీ ఇక్కడ బన్నీ వెనకాల ఉన్నటువంటి కష్టం, ఆయన తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఎన్ని టేకులైనా సరే మొదటి టేక్ ఎంత ఉత్సాహంగా ఉంటాడో చివరి టేక్ వరకు కూడా అంత కష్టపడి ఆ క్యారెక్టర్స్ జస్టిఫికేషన్ చేయాలనేటువంటి కృషితో నాస్తి దుర్భిక్షం. ఎవడైనా అంత కష్టపడ్డాడంటే ఈ రిజల్టే వస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవాళ ఈ సినిమా సూపర్ డూపర్ 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 అండ్ సెన్సేషనల్ హిట్ అవడానికి రీజన్ డైరెక్టర్ గారైనా అంత కష్టపడి పనిచేసిన హీరో ఎప్పుడు తన హీరోలా బిహేవ్ చేయడు, తన హీరోలా ఉండడు, తను ఎప్పుడు అంటే మామూలుగా కొంతమంది ఏదో కొంచెం ఎలాగండి అన్నట్టు ఉన్న సిన్సియారిటీ కనిపిస్తుంది తన ఒబీడియన్స్లో. అందువల్లే దట్ ఒబీడియన్స్ కౌంట్స్ మోర్. శృతి హాసన్ ఇంకా ఏముందండి, ఆ తాన్లోదే ఆ గుడ్డ, కమల్ హాసన్ కూతురు, అందులో సాంగ్ చేసింది ఏంటమ్మా అది మరీ దారుణంగా రెచ్చిపోయి థియేటర్లో మొత్తం అంతా చాలా భయంకరంగా రెస్పాన్స్ చేస్తున్నారని చెప్తే, తను ముంబైలో షో చూసిన తర్వాత నాకు ఇమీడియట్గా ఫోను, బ్రహ్మాజీ యు హావ్ స్టోలెన్ ది ఎంటైర్ షో అని ఏదో తను స్టైల్లో తను చెప్పింది. సో ఇటువంటి వాళ్ళందరూ ఒక అద్భుతమైనటువంటి కలయిక. వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు చూస్తానికి వీళ్ళు రామలక్ష్మణులు ఇద్దరు. రామలక్ష్మణ్ లాంటి వాళ్ళే, నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళకి చేతులెత్తి నమస్కరించకూడదు కానీ వాళ్ళ సంస్కారానికి నమస్కారం చేస్తున్నాను. ఇందాక చాలా అద్భుతమైనటువంటి వాళ్ళకి ఏం కావాలి, మనుషులు చూస్తుంటే గురుగారు ఇంకొకసారి చేద్దాం అంటాడు, ఇంకోసారి చేద్దామంటే అక్కడ 6 పడుకోబెట్టి నన్ను కొట్టమంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి. అయినా ఆ సిన్సియారిటీ మిస్ అవ్వకుండా, సీరియస్నెస్ మిస్ అవ్వకుండా వాళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ మై కో యాక్టర్స్ లైక్ కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు, శ్యామ్, ఎవ్రీబడి ఇక్కడ దే హ్యావ్ స్టోలెన్ ది ఎంటైర్ షో. ఇంతమంది యొక్క కలయిక చేతనే ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందని ఐ కంగ్రాచులేట్
the producers, Mr. Nalmal Bujji and Dr. K. Venkateswarao garu, and Surendra Reddy garu, and Bunny and Shruti Hassan, Vakanta, everybody. Thank you very much. సక్సెస్ గురించి అందరూ చెప్పాల్సినవని చెప్పేశారు. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. అండ్ నెక్స్ట్ బన్నీకి సక్సెస్ అనేటువంటిది అతను రావటం అనేది నేను అందరూ అన్నట్టు కాదండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, అతని కమిట్మెంటే అతనికి సక్సెస్ ఇప్పిస్తుంది. అంత కమిటెడ్గా అతను చేయటం కుర్రాడు. ఈ సినిమాకి అది ఏ సినిమా అయినా సరే అతను కమిటెడ్గా చేయటం అనేటువంటిది అతని సక్సెస్కి మెయిన్ కారణం అని నా అభిప్రాయం. అలాగే మిగిలినటువంటి వాళ్ళందరూ నిర్మాతలకి, దర్శకులకి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఇప్పుడు చివరిదాకా వచ్చి అందరూ మాట్లాడిన తర్వాత 10 నిమిషాలు ఎలా పేల్ చేశాడో అలాగే సినిమాలో కూడా పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఆ చివరిలో వచ్చేసి కాసేపు పేల్చేసి వెళ్ళిపోవడంతో అందరికంటే మార్కులు ఆయన ఎక్కువ కొట్టేశాడు. చివరికి అందరికి గుర్తుంటుంది కదా ఆయన గురించి, ఆయన కామెడీ గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, జస్నాథుడు. కాబట్టి సినిమా అన్ని రకాలుగా సక్సెస్ అయింది, అందరికీ ఆనందం. ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, ఇంకా ఎన్నో సక్సెస్ మీట్లు జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నాను నిర్మాతలకి, దర్శకులకి. నమస్కారం. ఇంత మంచి సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చినందుకు దర్శకుడు సురేందర్ రెడ్డికి, ప్రొడ్యూసర్స్ నల్లవనపు శ్రీనివాస్ డాక్టర్ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 3 రీళ్ళు 4 రీళ్ళు అసలు నవ్వించకుండా డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అద్భుతంగా పండించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది అంత చక్కగా తీశారు, అంత చక్కగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాద్. थैंक यू डायरेक्टर सुरेंदर रेड्डी जी, आपने हमको इतना अच्छा मौका दिया. फर्स्ट टाइम, my first Telugu film, I worked in 250 films, in Bhojpuri 200, and Bollywood 50 films. And thank you, I must say, Bunny sir, thank you so much. You're such a great soul. You took care of me. Whenever Ram Lakshman sir, the fantastic action he used to do, he used to see to it that Ravi sir, you should not get hurt. Please take care of. So this is the message I am taking it everywhere in India. And what a lovely industry that is Telugu industry. Fantastic industry. This is what you're sending the message to. I must take home. I'll tell my wife that I got a lovely hero who's a great soul. So entire team, my cameraman Garu, Manoj Garu, Thaman sir, Sham, a best friend, everybody, entire team, fantastic. Bujji sir, my brother producer Venkatesh Garu, everybody was fantastic. Great experience. My first film, मेरा पहला पिक्चर, बहुत अच्छा आप लोगों ने मुझे लव दिया, प्यार दिया. आप लोग को दिल से थैंक यू. Particularly, I have to talk about my younger brother, Bunny. Actually, God has blessed me with elder brothers, elder sister, younger sister, but in life, I don't have a younger brother. I really enjoyed this film because I really consider him as my younger brother. He's you know him as an actor, you know him as a star. I got this opportunity to spend so much time with him, and I discovered that he's a wonderful human being with a golden-hearted guy. I sincerely wish that he becomes the superstar for Telugu industry, not because I worked with him, not because I consider him as a brother, because he has all the qualities. Not many heroes can have all the qualities in the person. I think Bunny, acting, dancing, style, performance, everything, he's got everything. I think he's going to be the next name in Telugu industry. My best wishes, brother. And
And of course, every hero has a father. Every hero has a father. I have a brother, that is my Suri Bhaiya, without whom I will not be in this Telugu industry. He was the one who launched me in Kick. And thanks to all the love and support you guys have given. Again, Usravali, now it's Race Gurram. My heartiest congratulations to Suri sir for this blockbuster. This movie is nothing but it is Suri's magic. Congratulations, sir. Thank you. లవ్ యూ రాజా. ఇక్కడ బన్నీ ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే పెద్దగా అరవండి. ఉంటే పెద్దగా విజిల్ వేయండి. ఇంకా పెద్దగా అరవండి. ఐ లవ్ యూ రాజా. దేవుడా దేవుడా తాముడా ఈ సినిమా గురించి, ఇంత పెద్ద హిట్ గురించి, ఒక డైరెక్టర్ గురించి, ఒక హీరో గురించి, ఒక ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నిర్ముఖంగా నల్లపులుసు బుజ్జిని. నేను రైటర్గా 100 సినిమాల పైన రాశా, డైరెక్టర్ అయ్యా, మెంటల్ కిస్ట్ లాంటి ఫిల్మ్స్ చేశా. బట్ నన్ను ఒక వేషానికి వినాయక్ సినిమాలో పిలిచాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అదే నాయక్, రామ్ చరణ్ తేజ. అందులో నన్ను 2 రోజులు వేషం ఉంది మురళి, నువ్వు వేస్తే బాగుంటుందని పిలిచారు. ఒకరోజు నటించా. ఈవినింగ్ అయిన తర్వాత డైరెక్టరు రైటర్ని పిలిచి, శివ పోసాని కృష్ణమురళి సినిమా మొత్తం ఉండాలి, ఏం చేస్తావు చెయ్యన్నాడు. అట్లా ఆ సినిమా 14 రోజులు యాక్ట్ చేశా. ఆ సినిమా హిట్ అయిన తర్వాత హీరోకి ఎంత పేరు వచ్చిందో, సినిమాకి ఎంత పేరు వచ్చిందో, నాకు అంత పేరు వచ్చింది. ఈ సినిమా తీసేటప్పుడు సురేందర్ రెడ్డి ఈ వేషానికి ఎవరినో అనుకున్నారు కూడా నాకు తెలియదు. బట్ నల్లమను బుజ్జి వచ్చి, సురేంద్ర నీకు పోసాని బాగా తెలుసు కదా, ఒకసారి నాయక్ సినిమా చూడవయ్యా, నీకు ఐడియా వస్తుంది మురళీ మీద. నాయక్ సినిమా, నాయకే కదా సురేంద్ర, నాయకేనా? నాయక్ చూసి పోసాని ఈ వేషానికి బ్రహ్మాండంగా ఉంటాడని ఇంత పెద్ద వేషం హానెస్ట్గా, ప్రేమగా, హోల్ హార్టెడ్గా నాకు ఇచ్చాడు సురేందర్ రెడ్డి. ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నాయక్ రష్ చూసి చిరంజీవి గారు రామ్ చరణ్ తేజతో, అరే పోస్తాన్ని బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడ్రా, ఈ సీన్లు కట్ చేయొద్దు, ఇలాగే ఉంచు సినిమా మొత్తాన్ని అని చెప్పాడు. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే నేను కలకత్తాలో ఉంటే బన్నీకి దేవుడా అని ఫోన్ చేస్తే, దేవుడా అంటే కదండి, మీరు థియేటర్కి వెళ్ళండి, మాస్ థియేటర్కి వెళ్ళండి, మీ తమ్మిటి థియేటర్లో చూడండి అని నాకు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు బన్నీ. దేవుడా చాలా థ్యాంక్స్. నన్ను పరుచూరి వెంకటేశ్వర గారు, మా గురువు గారు, పోసాని కృష్ణమురళి ఈ సినిమాలో బాగా చేశాడు, వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పాడు. నన్ను ఆయన పెట్టుకుంది పెద్ద రైటర్ అవ్వాలని చెప్పి. అట్టా ఆయన దగ్గర 5 ఏళ్ళు నేను శిష్యరికం చేసి, ఆయన దగ్గర సినిమా రచనలో ఓనమాలు నేర్చుకుని పెద్దబాల శిక్ష చేసి బయటకు వస్తే మా గురువుగారు అనుకున్నాడు పెద్ద రైటర్ అవుతాడు వీడు, మాలాగా 300 సినిమాలు రాస్తాడు, 100 సినిమాలు అయిపోగా నమ్మటి ఆర్టిస్ట్ అయ్యాను సార్. మళ్ళీ మీనోడితోనే బెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నా. అది నాకు పెద్ద గర్వం ఈ స్టేజ్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ రాజా. ఆంధ్ర ప్రేక్షకులందరికీ, సినీ అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. కథ కంటే కూడా కథనాన్ని నమ్మి రాసిన సినిమా ఇది. దాదాపుగా 1.5 years నుంచి ఈ సినిమా మొదలవడానికి 1.5 years ముందు నుంచి రకరకాల కథలు అనుకుని, అవి కుదరక ఇది కాదనుకుని ఇంకేదో చేయాలనుకుని ఫైనల్గా ఓకే చేసుకున్న ఈ కథ నమ్మాం. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మీరు అందరూ నమ్మాం. కానీ ఇంతటి ఘన విజయాన్ని ఇస్తారని నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఈ కథకు సంబంధించి 2 ముక్కలు చెప్తాను.
రాసినప్పటి నుంచి సూర్య అడుగుతుండేవాడు మధ్యలో, ఎందుకంటే తను ఇప్పటిదాకా చాలా పెద్ద స్పాన్ కథలు చేస్తూ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, చిన్న చిన్న ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ బేస్డ్, చిన్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ వెళ్తుంటే అడుగుతుండేవాడు, బాగుంటుందా బాగుంటుందా, కథను నమ్మేశాడు మొదట, తర్వాత అడిగేవాడు. 1-10 సార్లు చెప్పేవాడిని నేను, అనుకున్నది మనం కరెక్ట్గా తీయగలిగితే ఇది అల్లు అర్జున్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుంది సూరి, నాకైతే ఆ నమ్మకం ఉంది. బికాస్ ఒకప్పుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్లో ఎలా అయితే అన్నీ ఉంటాయో ఈ సినిమాలో అన్నీ కుదిరాయి. ఇప్పటిదాకా ఆయన యాక్ట్ చేసిన లవర్ బాయ్ సినిమాలు ఇలాంటి జర్నీలోంచి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, అన్ని ఇళ్లలో ఉండే ఒక అన్నదమ్ముల కాన్సెప్ట్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఫన్ డామినేటెడ్గా ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ కలిసిన వంటకం ఈ రేసుగుర్రం. అందుకే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని అంటూ ఉండేవాడిని. తర్వాత ఈ కథలో ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాల్సిన వ్యక్తి అల్లు అర్జున్ గారు. ఏ కథకుడికైనా కథకు న్యాయం చేయాలని ఉంటుంది. ఎక్కడైనా హీరో ఇమేజ్ అడ్డొచ్చి చిన్న ఇబ్బంది ఎదురైతే కాదనలేం, హీరో కనుక అలా మాట్లాడితే. అలా అని మనసు చంపుకోలేము. అలాంటి ఒక సంఘటన జరిగిందండి. అప్పటి నుంచి కథకి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం గీతా ఆర్ట్స్ మన అల్లు అర్జున్ గారితో అరవింద్ గారితో ట్రావెల్ అవటం. ఈ కథలో విలన్ని చూడండి, హీరోకి విలన్కి ఎంత కాన్ఫ్లిక్ట్ ఫైట్ జరుగుతూ ఉన్నా చివరికి విలన్ని చంపేది హీరో కాదు, రాజీవ్ కనకాల చంపుతాడు. కథ ప్రకారం అది కరెక్ట్, ఎందుకంటే చంపాలన్నంత పగ ఉండేది రాజీవ్కి, ఈయనకి చంపేంత కసి లేదు. ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకుంటూ ఉంటే క్వశ్చన్ కూడా ఇలా, ఇది నరేషన్ ఇవ్వంగానే కరెక్ట్ అండి, రాజీవ్ చంపడమే కరెక్ట్ అని నాకు భయంగా ఉంది లోపల. ఇదేంటి ఇంకో క్యారెక్టర్ వచ్చి చంపుతుంది, ఇంతసేపు హీరో విలన్ మధ్య నడిచింది కదా అని ఆయన అంటే నేను మార్చాల్సి వచ్చేది. అలా కథకి గౌరవాన్ని ఇచ్చిన అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ సినిమాని రాసిన స్క్రిప్ట్ని పూర్తిగా నమ్మి నా మీద అంత భరోసాతో ఈ సినిమాని తెరకెక్కించిన సురేందర్ రెడ్డికి, ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ప్రతి క్షణం మొదటి నుంచి అండి ఈ కథ నాతో పాటు అంతే ఇదిగా నమ్మిన వ్యక్తి నల్లమలుపు శ్రీనివాస్. నా దగ్గర ఈ కథ ఉందని తెలిసి మేము మధ్యలో కథల కోసం వెతుకుతుంటే ఎలాంటివి చేయాలని అప్పటికే రాసున్నాను ఈ కథని. ఇది బాగుంటుంది సురేందర్కి చెప్పు అంటే నేనే మొదట్లో ఆగా, ఇలాంటి కథ నచ్చుతుందా లేదా సూరికి అని. బలవంతంగా నన్ను ముందుకు తోసి చెప్పించాడు, సూరికి నచ్చింది. ఫైనల్గా తనకు తగినట్టుగా కొన్ని మార్పులు చేసి ఇవన్నీ చేసి ఇవాళ ఇంత అద్భుతంగా సినిమా రావడానికి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి అండి, ఒకళ్ళని కాదు అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా కాలం తర్వాత, అంటే ఇందులో క్యారెక్టర్స్లో ఉంటుంది కదా ఫ్రస్ట్రేటెడ్ టీం కావాలని, అలాంటి ఫ్రస్ట్రేటెడ్ యాక్టర్కి ఒక ఎనర్జీని ఇచ్చిన హీరోకి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి, మంచి వంటకం వండిన వక్కంతం గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ నల్లబల్లి బుజ్జి గారికి, వెంకటేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ ఎట్లా ఎంటర్డ్ అనేది ఇట్స్ లైక్ ఐమ్ సో హ్యాపీ. ఐ థింక్ సురేందర్ రెడ్డి అండ్ సార్ బమిని గారు ఆన్సర్ చేస్తారనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ, ఈరోజు ఇంత సినిమా ఇంత ఘన విజయం సాధించింది, చాలా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలైంది ఈ రేస్. మా అందరికీ ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు, ఎవరు కరెక్ట్గా చేస్తారు, ఎవరు స్టోరీ కరెక్ట్గా చేస్తారు, ఎవరు ఒక టీం అనేది ఇలా ఉండాలి. సో దిస్ టీమ్ ఇస్ ద బెస్ట్ టీమ్ ఎవర్ ఐ వర్క్డ్ విత్. అందరూ అంతా సురేందర్ రెడ్డి స్టాకిల్ ద హోల్ టీమ్ అంతా ఇన్ని మంది గుర్రాలని కరెక్ట్గా రేస్లో కరెక్ట్గా వదిలాడు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ సూరి ఫర్ దిస్ అబ్సల్యూట్ డెసిషన్ మేకింగ్. ఒక సీన్ అయినా సరే వీ మేక్ మంచి ట్యూన్స్ చేస్తాం, చెత్త ట్యూన్స్ చేస్తాం. సో దాంట్లోంచి బెస్ట్ ట్యూన్స్ తీసుకుని ఇది కరెక్ట్గా ఉంటుంది, బన్నీకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిక్ రైటర్స్ని సెలెక్ట్ చేసి చాలా న్యూ కమర్ వరికుప్ల యాదగిరి అతనికి ఆపర్చునిటీ ఇచ్చి లిరిక్ రైటర్కి అతన్ని ఈ రోడ్ సినిమా చూపిస్తాం మా సాంగ్ టుడే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాస్ మేము ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ వీ ట్రై టు టేక్ న్యూ సింగర్స్ అనమాట, జనరలీ డైరెక్టర్స్ ఒప్పుకోరు. సో ఈ సినిమాకి దినేష్ కనకరత్నంని ఒక వాడి తెలుగు సినిమానే ఏం తెలీదు, ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఈజ్ ట్రైంగ్ టు డూ ఎ డెమో అనమాట, ఒక డెమో సాంగ్ చేయాలని. సో హీ సెంట్ మీ ఎ డెమో. సో అతన్ని మలేషియా నుంచి రప్పించి ఈ సాంగ్ గలగల సాంగ్. సో అతను పాడిన సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ సూరి ఫర్ యాక్సెప్టింగ్ దట్ ఒక ఎక్స్పెరిమెంట్ని
ఒక మలేషియా నుంచి ఒక వాడిని పాడించడం అనేది చాలా పెద్ద విషయం. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ సూరి ఫర్ దట్ ఎక్స్పెరిమెంట్. అండ్ స్వీటీ సాంగ్లో ర్యాబిట్ మ్యాక్ అనే ఒక ర్యాపర్, ఈజ్ అ వెరీ బిగ్ ర్యాపర్ ఇన్ సింగపూర్. సో అతన్ని కూడా రప్పించి స్వీటీ సాంగ్లో పాడించడం జరిగింది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ కన్నీ ఒక స్పైనల్ కార్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక హ్యూమన్ బీయింగ్కి. అలానే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి సరే ఒక డైరెక్టర్ సో ఇంపార్టెంట్. సో మంచి ట్యూన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా డెలివర్ చేస్తారని చెప్పి. అండ్ ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ యాసెట్ మనోజ్ పరమహంస. సో హిజ్ విజువల్స్ ఆర్ రియలీ బిగ్. అండ్ ఒక సాంగ్స్ని ఒక ఓకే సాంగ్ని కూడా ఇట్ టుక్ అవుట్ టు అ డిఫరెంట్ లెవెల్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద సింగర్స్. సినిమా ఆ సాంగ్ పాడిన సినిమా చూపిస్తాం ఆ సాంగ్ ఇతనే పాడారు. సో ఐ హావ్ టు థ్యాంక్ హిమ్. సో ఆయన డెఫినెట్గా పాడతాడు, ఆయనకి మైక్ ఇస్తే, దానికి వచ్చాను. సో దెన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సిద్ధార్థ్ మహాదేవన్. అతనిది శంకర్ మహాదేవన్ అతని కొడుకు, అతను ఫస్ట్ లాంచ్ అనమాట, అతనిది ఫస్ట్ ఆపర్చునిటీ. సో సూరి హీ గేవ్ లైఫ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై కెరియర్. నా మ్యూజిక్లో కూడా హీ గేవ్ లాట్ ఆఫ్ లైఫ్ టు లాట్ ఆఫ్ న్యూ పీపుల్. సో అందరూ బ్లెస్సింగ్స్ విల్ గో టు సూరి. అండ్ ఈ సినిమాకి ఇంకో సింగర్ సుత్రి హాసన్, ఆవిడ కూడా డౌన్ డౌన్ డప్పా అనే సాంగ్ చాలా ఫెంటాస్టిక్గా పాడారు. సో సింగర్స్ లిస్ట్ ఆల్బమ్ వైజ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సో సినిమా చూసిన రోజునప్పటి నుంచి ఈరోజు ఎలా ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని మాకు తెలిసింది. సో ఆఫ్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ కిల్ బిల్ పాండే క్యారెక్టర్ సరే, సో ఎవ్రీథింగ్ ఈస్ హెల్ప్డ్ దిస్ ఫిలిం ఇన్ అ వెరీ బిగ్ వే. అండ్ ఫైనలీ టాకింగ్ అబౌట్ బన్నీ, ఎప్పటి నుంచో ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్ టు వర్క్ విత్ బన్నీ. అండ్ ఈ సినిమాలో కరెక్ట్గా సూరి డైరెక్షన్లో కరెక్ట్గా ఈ సినిమా నాకు టు కమ్ విత్ బన్నీ, ఇట్స్ వెరీ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అండ్ బన్నీ లాంటి ఒక సూపర్ క్రేజియస్ట్ స్టైలిష్ స్టార్ అని మనం వీ నో ఎలా సాంగ్ని ఆయన ఎలివేట్ చేస్తారు, ఎలా డాన్స్గా సరే, లిరిక్స్ సరే, హౌ మచ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ అ సాంగ్. I'm really happy for working you for brother, and I'm really so happy that our first venture has given big success, and I thank God for he answered our prayers today. And finally I have to thank Surendra Reddy. He gave me first opportunity kick, and today he gave me Resuguram. Thanks Suri, thanks so much for the greatest confidence in me. First Surendra Reddy garu thank cheppali. ఇంటర్వ్యూలు ఫస్ట్ హాఫ్లో పెద్ద ఫైట్ ఉండదు మాస్టర్స్, ఇంటర్వ్యూలే ఈ ఫైట్ ఉంటుంది ఇది అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో చిన్న డౌట్ వచ్చేది మాకు. ఒక యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకొక ఎండ్లో ఫినిష్ చేస్తాం, కానీ ఇంటర్వ్యూలు అనేది ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకోసారికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు మాస్టర్ అని చెప్పి డైరెక్టర్ గారు మాకు చాలా సందేహం అనిపించింది. దాటన్నిటిని ఓవర్టేక్ చేసి అద్భుతంగా దీనిలో వెళ్ళి వచ్చే టైమింగ్ కూడా ఆడియన్స్కి గొక్క తిప్పుకోకుండా చేసి అద్భుతంగా ఫస్ట్ టైం మేము లారీ జంపు మన ఇండస్ట్రీలో ఫస్ట్ టైం లారీ జంపు ట్రై చేసాము. అంటే ఏదో ఇంటర్వ్యూలో ఒక అద్భుతంగా చేయలేని దాంతో మేము అడిగిన ఎక్విప్మెంట్స్ అని ఇచ్చిన ప్రొడ్యూసర్ బుజ్జి గారికి, వెంకటేశ్వరరావు గారు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కరెక్ట్గా ఇంటర్వ్యూలో 8 వెహికల్ డ్యామేజ్ చేసాం. ఇట్లా అంటే ఎన్నెన్నో చేసి ఇంటర్వ్యూలు బాగా రావాలనే ఉద్దేశంతో బాగా అద్భుతం చేశారు. అద్భుతంగా వచ్చిన థ్యాంక్స్ మన హీరో బన్నీ గారు. నిజంగా ఆయన పక్కనుంటే ఇంకేదో చెయ్యాలి అని మాకు ఒక ఎనర్జీ కోసం, అలాంటి ఒక ఎనర్జీ హీరో పక్కనుంటే ఏదో చేయాలని ఒక తపంతో ఇంటర్వ్యూలు అలా చక్కగా వచ్చింది. ఫస్ట్ వీళ్ళ ఫైట్ అద్భుతంగా రావడానికి కారణమైన మా టీము, మా అసిస్టెంట్స్ శ్రీధర్, బద్రి, రామకృష్ణ, రాజకుమార్, సురేష్, శివ, శ్రావణ్, మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను ఫస్ట్. ఎందుకంటే లారీ జంప్ చేసినప్పుడు లారీ తల్ల కిందకి అయిపోయినప్పుడు జనం అంతా యూనిట్ మొత్తం ఓల్ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు చచ్చిపోయాడు బతికాడని చెప్పి ఒక సెకండ్ అందరూ ఒక స్టన్ అయ్యాం. అలాంటి ప్రాణాలు తెగించి వర్క్ చేసిన మా టీంకి, ఎందుకంటే మా పెద్ద గొప్పతనం ఏం లేదు, వాళ్ళు చేస్తేనే మాకు పేరు వస్తుంది. అలాంటి ఒక మంచి టీం మాకు కుదిరినందుకు మేము థ్యాంక్స్ చెప్తూ ఈ సభాముఖంగా మా టీంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చెప్పి పెద్దలందరికీ వెరీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. అలాగే మేము అనుకున్న కాన్సెప్ట్ని కెమెరామెన్ దాన్ని అంత అద్భుతంగా తీశారు, ఆయన వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకి, మెగా అభిమానులకి నా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ నేను చెప్పాలనుకున్న వ్యక్తి వంశీ అండి, వకంత వంశీ.
తను నాకన్నా ఎక్కువ స్క్రిప్ట్ని నమ్మాడు. తను నన్ను వెనకాల ఉండి ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీయించిన వంశీ గారికి థ్యాంక్ యూ వంశీ. ఎందుకంటే మాకు ఇద్దరికి ఎప్పుడు మేము అనుకునేవాళ్ళం మనం ఇంత కష్టపడతాం, ఎవ్రీ ఫిలిం మేము డే అండ్ నైట్ కష్టపడతాం, బట్ నాకు ఎప్పుడు బ్లాక్ బస్టర్ రాలేదు, హ్యూజ్ సక్సెస్ రాలేదు. సో ప్రతిసారి అనుకునేవాళ్ళం మనం ఏంటి కొంచెంలో మిస్ అవుతున్నాం అని. సో అది ఈ సినిమా ద్వారా రావడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ సినిమాలో మెయిన్ తమన్ ఈ సినిమాకి ఇంత అద్భుతంగా పాటలు ఇచ్చాడు, ఇంత అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు. సో మా జర్నీ ముందు నుంచి ఉన్నా కూడా ఈ సినిమాకి తను డే అండ్ నైట్ కష్టపడి సినిమా ఫినిష్ అయ్యే వరకు నన్ను నిద్రపోనివ్వకుండా తను నిద్రపోకుండా తను వర్క్ చేశాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ స్టూడియోలో ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు వెళ్ళి సోఫాలో పడుకునేవాడిని, తను చేసేవాడు. మధ్య మధ్యలో తను వచ్చి నన్ను లేపి చూపించేవాడు. సో ఈ సినిమాకి నాకు తెలిసి అన్ని సినిమాల కన్నా చాలా ఎఫర్ట్ పెట్టాడని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి మెయిన్ ఇంకొక మై డిఓపి మనోజ్. ఈ సినిమా గురించి ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే స్టైల్గా తీసాం, అల్లు అర్జున్ గారు స్టైల్గా ఉన్నారు, శృతి హాసన్ స్టైల్గా ఉంది. సో ఈ క్రెడిట్ ఎంటైర్ తనకే వెళ్తుంది. సో తను నేను పెట్టిన నమ్మకాన్ని నాకు నిజంగా నేను ఊహించిన దానికన్నా అద్భుతంగా నాకు తీసిచ్చాడు. ఎందుకంటే నాకు ఇంత మంచి కెమెరామెన్ ఇచ్చినందుకు ఫస్ట్ మనస్ఫూర్తిగా అభినందించాల్సింది నల్మల్ బుజ్జి గారిని. సో నిజంగా థ్యాంక్స్ టు నల్మల్ బుజ్జి గారు అండ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలనుకుంటే. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్ నాకు ఏం కావాలో వాళ్ళు అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చారు. సో అలాగే మా ఎడిటర్ గారు ఇంత సినిమా, ఇంత పేస్, ఇంత రన్, ఎవ్రీ టైమింగ్, కామెడీ టైమింగ్, పంచింగ్కి ఎక్కడ కట్ చేయాలి అనే ఇది అద్భుతంగా కట్ చేసిన గౌతమ్ రాజు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే అరవింద్ గారు కూడా చెప్పేసి వెళ్ళారండి, నేను మాట్లాడలేకపోయాను గౌతమ్ రాజు గారి గురించి అని చెప్పమని చెప్పారు. సో ఆయన చెప్పారని నేను చెప్పట్లేదండి, నేను మనస్ఫూర్తిగా మీ గురించి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సార్. సో అలాగే ఈ సినిమాకి నాతో పాటు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎనీ టైం నాకు ఏదైనా డౌట్లు ఉన్నా ఏదున్నా నా వెనకాలనే ఉండి సినిమా ఫినిష్ అయ్యే వరకు వాళ్ళ ఆర్ఆర్ కూడా వచ్చి చెక్ చేసుకున్నారు. ఇద్దరు ఉన్నారండి, అది విక్కీ, దీపక్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళిద్దరిని. సో మై హీరో, నా హీరో కన్నా మై బ్రదర్ ఈజ్ మై బ్రదర్. సో మా బ్రదర్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. నిజంగా నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను అందరి ముందట నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా చాలామంది గురించి నేను మాట్లాడాలి. సో గుర్తున్నా గుర్తు లేకపోయినా నేను అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా వెనకాల ఉండి నా ఆర్టిస్టులు రవికిషన్ గారు అండ్ శ్యామ్ గారు, అలీ గారు, సో అందరికీ. సో ఈ సినిమాని పైరసీని కంట్రోల్ చేస్తున్న ఫిలిం ఛాంబర్ కానీ రామ్ గారు కానీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. రామ్ గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రండి, అక్కడ ఉన్నారు రామ్ గారు, రండి. మీరు ఇంకా సినిమాని చాలా చేయాలి సార్, పైరసీని చేయడం కాదు ఆపడం. సో అలాగే మా బాబు గారు అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులందరికీ, సో జానీ మాస్టర్ అండ్ పోసాని గారు, రాజా, థ్యాంక్స్ రాజా. సో అందరికీ, యాదగిరి, ఎవ్రీబడి పేరు పేరున నా ధన్యవాదాలు. సో ఈ సక్సెస్ మేజర్ నన్ను కన్నా నా తల్లిదండ్రులు. వాళ్ళు
వాళ్ళ అడుగుజాడల్లో నేను వచ్చాను. ఈ సక్సెస్ అనేది నాకు వాళ్ళు ఇచ్చిన భిక్ష. నుండి నన్ను ప్రోత్సహించిన మై వైఫ్ దీపాకి, ఎందుకంటే తను ఏ రోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదండి. 1 year అయింది, 1.5 year. థ్యాంక్ యూ. నమస్కారాలు. ప్రతి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు, చిన్న టెక్నీషియన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు చాలా కష్టపడి ఈ పిక్చర్ ఇంత బాగా తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంత సక్సెస్ అంతా మీ అభిమానుల యొక్క ఆదర్శం వల్ల మీ యొక్క అందరికీ నాకు ధన్యవాదాలు. బన్నీ ఈ పిక్చర్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వేసుకుంటూ వచ్చాడు. ఒక చిన్న టీవీ ఆన్ చేయగానే టామ్ అండ్ జెర్రీ రాగానే దానికి తగ్గట్టుగా నవ్వటం, వాళ్ళ బ్రదర్తో పోటాపోటీగా తన యొక్క ఫేషియల్ అంతా మార్చి యాక్ట్ చేయటం, తర్వాత తన హీరోయిన్తో ఒక విధంగా యాక్ట్ చేయటం, నెక్స్ట్ పెద్ద ఈ విలన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక హుందాగా ఒక హీరోలాగా మాట్లాడి రావటం, ఆ సీన్ చాలా నాకు బాగా నచ్చింది. తను నిజంగా అరవింద్ చెప్పినట్టు చిరంజీవి గారికి చాలా దగ్గర అవుతున్నాడు. డెఫినెట్గా అంతవాడు అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి వన్స్ అగైన్ ఈ సక్సెస్ అందరూ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కో ప్రొడ్యూసర్గా లక్ష్మీ నరసింహస్వామి ప్రొడక్షన్స్ అధినేత మా బుజ్జి నాకు కో ప్రొడ్యూసర్ అవ్వటం, నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అరవింద్ గారికి వన్స్ అగైన్ మా రేసు గుర్రం బన్నీకి ధన్యవాదాలు చెప్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ సారీ అంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, కానీ ఫస్ట్ సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇప్పుడు 10 నిమిషాలు ఇబ్బంది పెట్టబోతున్నాను. దానికి మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఆడినందుకు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా నా అన్ని సినిమాల్లో బిగ్గెస్ట్ సినిమా అవటం నిజంగా అది నా అదృష్టం. అంటే నన్ను తెలుగు జనాలు మరింత ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. సో నన్ను ప్రేమించినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో నేను టైం వచ్చింది కాబట్టి ఇంక ఇదే లాస్ట్ ఫంక్షన్. నేను సభాముఖంగా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఈ సినిమా సంబంధించి ఇంక ఇదే లాస్ట్ టైం కాబట్టి ఒక్కొక్కరికి నాకు కుదిరినంత వరకు గుర్తున్న వాళ్ళందరినీ గుర్తు చేసుకుని నేను థ్యాంక్ యూ చెప్పాలి. స్టార్టింగ్ విత్ ద ప్రొడక్షన్ పీపుల్, సార్ మురళి గారు, ఇంకా ఎంతమంది బాబా, మీరు ఎవరు ప్రొడక్షన్లో ఎవరున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అలాగే ఈ సినిమాకి అవుట్డోర్ చేసిన వాళ్ళు తయారు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి ఎంతోమంది సపోర్ట్ చేసిన జూనియర్ ఆర్టిస్టులు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా కీ టెక్నీషియన్స్కి వస్తే గౌతమ్ రాజ్ గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా నిజంగా రేసు గుర్రం అనే సినిమాకి అంత రేసీ పేస్ ఉండడానికి కారణం మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ గౌతమ్ రాజ్ గారు. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. నా ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఇప్పటివరకు మీరు చూస్తున్నారు, నన్ను మెట్టిగా మీరు ఒక మెట్టు ఎక్కిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్, నన్ను ఇంకో పెద్ద మెట్టు ఎక్కించినందుకు. మనస్ఫూర్తిగా మీ బిహేవియరు అంటే నేను అందరూ చెప్తూ ఉంటాను, మీరు ఫైట్ మాస్టర్లు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు, కానీ మీ బిహేవియర్ అంటే మీ సంస్కారం తెలుస్తుంది. మీరు టీంని ఎంత నమ్ముతారు అంటే ఇప్పటివరకు ఏ ఫైట్ మాస్టర్ నాకు తెలిసి వాళ్ళ టీంని పిలిచి మా టీంకి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పుకోలేదు. మీ సంస్కారం అక్కడే కనబడుతుంది మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మనం ఎంత తీసినా ఏం తీయాలో చూపించబోయేది మాత్రం ఆయన. మీరు చాలా బాగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన కెమెరామెన్ మనోజ్ పరమహంస. డెఫినెట్లీ ఈ సినిమాలో ఫోటోగ్రఫీ చాలా బాగుండాలని నేను ఫస్ట్ నుంచి తపన పడుతున్నాను. సో ఒక మనోజ్ గారిని పెట్టుకోవడానికి చాలా పొలిటికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి. నేను మనోజ్ గారిని పెట్టద్దని చాలామంది నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. నేను ఒకటే చెప్పాను, సార్ నాకు ఇక్కడ ఏ ఊరు ఏ భాష ఏంటని నాకు అవసరం లేదు. నాకు సినిమా కావాలి. సినిమా చూస్తానికి అదిరిపోవాలి. నాకు వర్క్ కావాలి సార్. నాకు ఎవడు డంచాలు వద్దు, నాకు ఎవడు డప్పులు వద్దు, నాకు సినిమా కావాలి. నాకు అలాంటి సినిమా చేసి పెట్టండి సార్ అన్నాను. సార్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ దట్ you've given me a position to put my head up, and I can proudly say Manoj Paramahamsa garu has done a fantastic job for Resu Gurram and puts our heads high up. Thank you very much sir. And Taman,
మ్యూజిక్ డైరెక్టర్. నాకు తమన్ దగ్గర అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే, ఒక విషయం చెప్పాను, తమన్ ఈ సౌండ్ చాలా బాగుంటుంది, ఇది ఎక్కడంటే బ్రదర్ అది స్కాట్లాండ్లో దొరుకుతుంది బ్రదర్, దీన్ని మిక్సింగ్ చేయాలంటే లండన్కి వెళ్ళారు బ్రదర్, అక్కడ నుంచి దాని ఫైనల్ మిక్సింగ్ మాత్రం మన యూఎస్లో ఒక అతను ఉన్నాడు బ్రదర్, అతను చేయాలి. అంటే ఏ విషయం అడిగినా ప్రపంచంలో ఏ మాల్కైనా వెళ్ళి తీసుకొచ్చేస్తాను అనే ఒక స్పిరిట్ నాకు నచ్చింది. సో తమన్ ఒక వరల్డ్ క్లాస్గా ఆలోచించే మ్యూజిక్ డైరెక్టర్గా నిజంగా ఇవాళ నువ్వు ఉండడానికి రీజన్ ఏంటంటే, యాజ్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు ఆ వరల్డ్ స్టాండర్డ్స్లో ఆలోచిస్తున్నావు అండ్ యూ టేకింగ్ దిస్ ఇండస్ట్రీ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమన్. కేవలం మా సినిమానే కాదు, ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, మ్యూజిక్ని నువ్వు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ హోప్ యూ టేక్ అవర్ మ్యూజిక్ టు ద నెక్స్ట్ నేషనల్ స్కేల్ అండ్ ఇంటర్నేషనల్ స్కేల్. అండ్ నేను ర్యాండమ్గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు గుర్తుకొచ్చిన వాళ్ళందరూ నేను చెప్పేయాలి. టెక్నీషియన్స్గా ఇంకా నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మనస్ఫూర్తిగా క్షమించాలి. అండ్ థ్యాంక్ యూ పర్టికులర్గా నేను చెప్పాలి, ఎందుకంటే నేను డాన్సర్ కాబట్టి. నా కొరియోగ్రాఫర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న జానీ మాస్టర్కి, ఈ వెనకాల పనిచేసిన దినేష్ మాస్టర్కి, ఫెరోజ్ మాస్టర్కి, చాలా మంది మాస్టర్స్కి అందరికీ, అండ్ ప్లస్ నా డాన్సర్స్ అందరికీ, బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ గర్ల్స్. మేము ఒక్కసారి ఆడితే మీరు 10 సార్లు ఆడతారు, మీ కాంట్రిబ్యూషన్ కనపడపోవచ్చు కానీ మాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఆర్టిస్టులకి వస్తే, ఈ సినిమాలో ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారండి. వాళ్ళు నేను మీకు చెప్పినా మీకు తెలీదు, అలాంటి నేను ఇంకా చాలామంది గురించి చెప్పలేదు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ హావ్ వర్క్డ్ ఆన్ రేసుగుర్రం. అండ్ ఆర్టిస్టులకు సంబంధించిన వస్తే, కమెడియన్స్ మొదలు పెడితే డెఫినెట్లీ నేను చెప్పాల్సింది ఫస్ట్ థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. ఎస్, ఓపెన్గా చెప్తున్నాను, లాస్ట్ 15 minutes మేము బ్రహ్మానందం గారి మీద బ్యాంక్ అయ్యాం. మొత్తం షో బ్రహ్మానందం గారే తీసుకుని వెళ్ళిపోవాలని మేము బ్యాంక్ చేసుకున్నాం. అది వచ్చినందుకు సక్సెస్ అయినా ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ కిల్ బిల్ పాండే కిల్ ద షో. అంటే నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ మీ సినిమాలో బ్రహ్మానందం గారు పేరు ఎత్తుకెళ్ళిపోతాం ఏంటి సార్? నాయన, సినిమా అంటే అందరూ ఒక ముక్క తింటేనే సినిమా. ఒక్క హీరో బాగుంటే సినిమా ఆడేదు, అందరూ బాగుంటేనే సినిమా ఆడదు. ఎవరి కాళ్ళు తింటేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆ మెచ్యూరిటీ, నాకు క్లారిటీ నాకు ఉంది, ఆ క్లారిటీ డైరెక్టర్ గారు ఉంది. సో నాకు ఇంకెవరు గుర్తించిపోయినా ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. అలాగే పోసాని కృష్ణమురళి గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఒక హోమ్ మినిస్టర్ 1 dayలో ఒకడు పోలీస్ ఆఫీసర్ అయిపోతానే చాలా ఇల్లాజికల్ విషయం. అది మీరు ఉండటం వల్ల అది చాలా బ్రహ్మాండంగా కవర్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ పోసాని కృష్ణమురళి గారు. రాజా, మీరు ఎక్కడున్నా లవ్ యూ రాజా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పోసాని గారు. అండ్ ఈ సినిమాలో పాపం ఇందాక నుంచి హోస్ట్ చేస్తున్నారు కానీ ఈ సినిమాలో ఆయన భాగం, ఆయన మాట్లాడలేదు, అలీ గారు. అలీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చంపా పర్లేదు. అలీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ యోర్స్ నిజంగా మా సినిమాకి ఎంత హెల్ప్ అయిందో నాకే తెలుసు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అవర్ సక్సెస్ ఈవెంట్ అండ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, నా ఫ్రెండ్స్. నాకు ప్రతి సీన్కి ఇంప్రవైజ్ చేసి శ్రీనివాస్ రెడ్డి అన్న, నేను ఎందుకని పెట్టుకుంటానంటే, నేను సీన్లో బాగా చేస్తాను, ఎందుకంటే నాకు ఏదో పంచులు అందిస్తుంటాడు. సో నేను బాగా చేయాలని శ్రీనివాస్ రెడ్డి గారిని పెట్టుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఫస్ట్ టైం కాంబినేషన్ తాగుబోతు రమేష్, నాకు చాలా ఇష్టమైన కమెడియన్. స్క్రీన్లో నేను తెగ చూసి ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా ఇష్టమైన టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ రమేష్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ నేను స్క్రీన్లో చూడటమే కాకుండా అలా మొదలైందో చూసిన ఇద్దరిపేడు మన సినిమాలో ఎప్పుడైనా వాడుకోవాలనుకునే ఫీలింగ్ ఈ రేస్ గురంతో కలుగుతాము. నా నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ రఘు థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైఫ్లో మా వైఫ్ తర్వాత అంత థిక్ తెలంగాణ యాక్సెంట్ నేను నీ దగ్గరే విన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు. అండ్ ఇంకా చాలామంది చేశారు. జేపీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు. ఇంకా నేను చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, నాకు గుర్తుకొచ్చినంత వరకు నాకు నేను అందరు ఆర్టిస్టులు పేరు చెప్పాను. అండ్ ఇంకా కమిడియన్స్ వదిలేసి ఇంకా ఆర్టిస్టులు వస్తే నేను తప్పకుండా ఖచ్చితంగా శ్యామ్ గురించి చెప్పాలి. ఎందుకంటే శ్యామ్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే నేను లక్కీ, అంటే కేవలం నా క్యారెక్టర్ లక్కీ కాదు, లైఫ్లోనే నేను లక్కీ. ఎందుకంటే నేను ఈ ఫ్యామిలీలో పుట్టాను. అది అంటే చాలా తెలియకుండా చాలా మెట్లు దాటేసి నా ప్రయాణం మధ్య నుంచి ఉంటుంది. అంటే ఫస్ట్ 10 steps నేను మిస్ కొట్టేశాను. నేను 11వ స్టెప్ నుంచే లైఫ్ స్టార్ట్ చేశాను. కానీ శ్యామ్ అలాంటిది కాదు. ఈజ్ అ సెల్ఫ్ మేడ్ గాయ్. 0 నుంచి మోడల్ నుంచి హీరో అయ్యి హీరోగా స్ట్రగుల్ అవుతూ అలా 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 మెట్టు ఎక్కుతున్న శ్యామ్ నేను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. శ్యామ్, యూర్ జస్ట్ నాట్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ ఇన్ రేసుగురం, బట్ ఆల్సో ఇన్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ శ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్. నిజంగా గాడ్ బ్లెస్ యూ బన్నీ. థ్యాంక్ యూ శ్యామ్. అండ్ ఈ సినిమాలో మీకు తెలుసో లేదో
భోజ్పూర్లో 250 సినిమాలు చేసిన రవికిషన్ గారు, ఆయనకి ఈ సినిమాలో విలన్ ఆర్టిస్ట్ వేయాల్సిన అవసరమే లేదండి. ఆయన చాలా పెద్ద యాక్టరు. కానీ కేవలం సినిమా అనే ప్యాషన్తో ఆయన వచ్చి ఒక కొత్త ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రవికిషన్ గారు వచ్చి మనస్ఫూర్తిగా చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే కేవలం ఇదొక సినిమా, మనం ఏదో డబ్బులు ఇచ్చారు చేస్తూ వెళ్ళిపోతాం కాకుండా, అతనికి అవసరం లేకపోయినా అతను హార్నెస్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆర్టిస్ట్, ఆయన ఏమీ ఫైటర్ కాదు. కానీ ఒక ఫైటర్ చేయాల్సిన అన్ని విషయాలు లేదు సార్. ఈ సినిమా హిట్ అవుద్దో లేదో ఎవరికి తెలియదు సార్, కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మిన ఫస్ట్ వ్యక్తి ఫ్రమ్ ఫస్ట్ డే టు లాస్ట్ డే ఇస్ రవికిషన్ గారు. అంటే చేసే వాళ్ళకి మాకు భయం ఉంది, కానీ ఆయన ప్రతి డైలాగు, ప్రతి మాట, ప్రతి సీను, ప్రతి షాట్కి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆయన అంటూనే ఉన్నారు. సార్ రవికిషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ లైఫ్ ఆల్సో ఐవ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ ఎన్హాన్సింగ్ మై పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిషన్ గారు. అండ్ ఇలాగ నా ఫాదర్ క్యారెక్టర్ భరణి గారు, ఇంకా చాలామంది ఉన్నారు ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేసిన చాలామంది ఆర్టిస్టులు. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. అండ్ ఇంకా లాస్ట్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్కి వస్తే, ఈ సినిమా కథ చెప్పిన వక్కంత వంశీ నాకు దాదాపుగా ఒక 10 సార్లు కథ చెప్పుంటాడు. అంటే నా పర్ఫార్మెన్స్ ఇవాళ ఇంత బాగుంటానికి రీజన్ ఏంటంటే, తన కథ చెప్పేప్పుడు నాకు భయం వేసేది, బాబు వీడు చాలా బాగా చేసేస్తున్నాడు, మనం ఇంత బాగా చేస్తామా లేదా అని ఒక భయం కలిగించాడు నేరేషన్ అప్పుడే. సో నేను ఏదైనా సరే వంశీ చెప్పిన దానికంటే మనం చాలా బాగా చేయలేని, నాకు ఫస్ట్ నా ఎనిమి నాకు స్టాండర్డ్ సెట్ చేసేసింది వంశీ. ఎక్సలెంట్ నేరేటర్, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. ఒక విషయం రాయటం ఎంత కష్టమో, నేను రాయిపోయినా నాకు రైటింగ్ మీద చాలా గౌరవం ఉంది, క్రాఫ్ట్ మీద నాకు కమాండ్ లేకపోయినా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. సో ఐ అండర్స్టాండ్ మేమందరూ ఇలా ఉన్నామంటే, మాకందరూ ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ దట్ పెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. అండ్ నేను మర్చిపోయి ఉండొచ్చు, లిరిక్ రైటర్స్, సింగర్స్, ఇంకా చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకా లాస్ట్, మీకు అందరూ తెలుసు ఈ సినిమాకి నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ఫస్ట్ కాంప్లిమెంట్స్ ఓపెన్గా మాట్లాడుకుందాం. సార్ మీది 1 man షోలా ఉంది, మీరు భుజాల మీద సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయేది, ఏదో గుర్రంలాగా సినిమా మొత్తం ఒక్కటి మోస్తే సినిమా హిట్ అయిపోతుంది సార్, ఓపెన్గా చెప్తున్నాను. అదే ఫ్లాప్ సినిమాలో బన్నీ, అదే హిట్ సినిమాలో బన్నీ, బట్ ఇట్స్ ద డైరెక్టర్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఈ సినిమాలకు ఫస్ట్ రేస్ గుర్రం ఇస్ నోబడి ఎల్స్ దెన్ ద డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, అన్డౌటెడ్లీ. అంటే ఒక యాక్టర్ చాలా బాగా చేసి ఉండొచ్చు, ఒక హీరోయిన్ చాలా బాగా చేయొచ్చు, ఒక కమెడియన్ చాలా బాగా చేయొచ్చు, అందరు టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేయొచ్చు, కానీ డైరెక్టర్ సరిగ్గా చేయకపోతే సినిమా ఆడదు. మేమందరూ ఫెయిల్ అయిపోయినా డైరెక్టర్ చాలా బాగా చేస్తే సినిమా హిట్ అవుద్ది. ఇవాళ మన అందరికి హిట్ అలా ఇచ్చింది మాత్రం ప్రౌడ్గా చెప్పుకోగలం, ఇట్ ఇస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. ఇక్కడ నుంచి వాళ్ళందరూ మనందరికీ సార్, ఇవాళ మనకు అందరికీ ఫేస్ కాపాడి మనందరూ స్టేజ్ మీద నుంచోబెట్టింది నేను కాదు సార్, ఇట్ ఇస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. ఒక డైరెక్టర్కే ఉన్న ఒక చైర్కు ఉన్న రెస్పెక్ట్ చాలా తక్కువ మంది తెలుసు. నేను కాంట్రవర్షియల్గా ఏం మాట్లాడతాను పెద్ద ఇష్టపడను, కానీ కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు అనిపించేది, అరే ఈయన ఇంత కష్టపడతాం అవసరమా, ఆయన మైక్ ఇసర కొట్టేసి పారిపోతే బాగున్నాయి, ఎందుకు ఇలాంటి ఎందుకు ఇంత పేషెంట్గా ఉన్నాడు మనిషి, కొంచెం రియాక్ట్ అవ్వచ్చు కదా అని నాకు అనిపించేది. నిజంగా నేను చాలా బాధపడేవాడిని. నేను అనుకున్నాను ఈ సినిమా హిట్ అయిపోయిన తర్వాత, ఈ సినిమా హిట్ అయితే మాత్రం 100 కారణాలు ఉంటే 100 కారణాలు సురేందర్ రెడ్డి గారే అని చెప్పాలని నాకు అప్పుడు కోరిక వచ్చింది. నిజంగా ఈ సినిమా హిట్ అయితే దానికి 100 కారణాలు ఉంటే అన్ని 100 కారణాలు సురేందర్ రెడ్డి గారే. నేనేదో నా డైరెక్టర్ కదా అని పొగడట్లేదండి, మనస్ఫూర్తిగా మేమిద్దరం 1 సంవత్సరం ట్రావెల్ చేసాం. ఆ ట్రావెల్లో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాలో నాకు దగ్గరుండి నేను తెలుసు. ఆయన అంత బాగా సపోర్ట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ కొత్తగా ఆయనకు అదృష్టం తీసుకొచ్చిన కొడుక్కి, అందరికీ ఆ అదృష్టం మా అందరికీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆయన దగ్గర నేర్చుకున్న ఫెంటాస్టిక్ విషయం ఏంటంటే ఓర్పు. చాలా చాలా పేషెంట్గా ఉంటాడు. నిజంగా ఈ సినిమాలో శృతి హాసన్ ఎలా ఉంటుందో, ఏ ఫీలింగ్స్ బయటకు చూపించకుండా అలా లోపల దాచిపెట్టుకుని, నాకు తెలిసి మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు అలా ఉంటారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా లోపల జస్ట్ అలా నవ్వుతూ, కాకపోతే శృతికి స్మైల్ ఉండదు, మా డైరెక్టర్ గారికి స్మైల్ ఉంటుంది. బ్రహ్మానంద గారు చెప్పినట్టు క్యూట్ బాయ్. డైరెక్టర్ నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుద్ది, ఎందుకంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో అంటున్నాడు, బన్నీని నేను తిట్టచ్చు, బన్నీని మీద నేను అరిసే హక్కు నాకు ఉందని. ఎస్, మీకు ఖచ్చితంగా హక్కు ఉంది, ఎందుకంటే నేను మీకు తమ్ముడు లాంటి, మీరు అలాగే ట్రీట్ చేసి నన్ను సినిమా తీశారు. ఎందుకంటే నా మీద కొన్ని కన్సీవ్ చేయరు, లేదు మన బన్నీ రేంజ్ పెంచాలి, బన్నీని నెక్స్ట్ స్లాట్లో పెట్టాలని
ఆయన ప్రేమించి చేసినందుకు సార్ మీ ప్రేమే ఇవాళ ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ బన్నీ. అండ్ అబవ్ ఆల్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్, నేను నా తరపున ఏదైనా చేశానంటే ఈ సినిమాకి నేను ఏమీ చేయలేదు సార్, నిజంగా చెప్తాను. డైరెక్టర్ గారు చెప్పింది చేశాను. ఈ సినిమాకి ఎంత రిక్వైర్మెంటో అంతే చేశాను. నేనేం గొప్పలు కొట్టుకోవట్లేదు. నేనుగా ఈ సినిమాకి ఏదైనా చేశానంటే నేను నాలా ఉన్నాను. నేను నా నేను ఒక హీరోని ఒక విషయం మర్చిపోయి నేను మా అన్నయ్య తమ్ముళ్ళతో ఎలా ఉంటాను, మా ఇంట్లో ఎలా ఉంటాను కూల్గా ఒక లొకేషన్లో అలా ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ కూడా నాతో అంత బాగా ఇంటరాక్ట్ అయ్యి ఒక హెల్తీ అట్మాస్ఫియర్, అంటే ఒక సెట్లో హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేది మాత్రం డైరెక్టర్, కెమెరామెన్ అండ్ హీరో. వీళ్ళు ముగ్గురు మూడు బట్టే సినిమా షూటింగ్లో మూడు ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కోపంగా ఉంటే షూటింగ్ అంతా హీట్లో ఉంటుంది. వీళ్ళు ముగ్గురు సరదాగా ఉంటే షూటింగ్ మొత్తం సరదాగా ఉంటుంది. ఇది నేను చూసి నేర్చుకున్న విషయం. సో ఒక షూటింగ్ ఎన్వైర్న్మెంట్ని సరదాగా పెట్టాలి. శ్యామ్లాని నన్ను కేవలం ఒక ఆర్టిస్ట్ కాదు, తమిళనాడు నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కాదు, నా బ్రదర్లో ట్రీట్ చేస్తాను. రవికిషన్ గారిని నిజంగా చాలా సీనియర్ ఆర్టిస్ట్. అర్థం కాల బ్రదర్. బీహార్ కా హీరో, డెఫినెట్లీ బీహార్ కా హీరో. సో నేను అందరినీ నా వాళ్ళు, నా ఫ్యామిలీ కింద ట్రీట్ నేను చేసిన అదొకటే విషయం. సో వాళ్ళందరూ నన్ను అంత ప్రేమించినందుకు, మేమందరం ఒక ఫ్యామిలీ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ, మై రేస్గురం ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ మీడియా వాళ్ళందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ 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 మచ్. అండ్ లాస్ట్ టైం చేసిన తప్పు మళ్ళీ చేయను. నేను లాస్ట్ టైము ఆడియో ఫంక్షన్లో అందరి గురించి మాట్లాడాను కానీ నా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడలేదు. అది నేనేదో ప్రొడ్యూసర్స్ మర్చిపోతున్నాను కాదు. డైరెక్టర్ ఇందాక వచ్చి వెనక నుంచి వచ్చి చెప్పి ప్రొడ్యూసర్స్ అని చెప్పారు. నేనేం మర్చిపోవట్లేదు సార్. నేను లాస్ట్లో ప్రొడ్యూసర్స్ గురించి చెప్తాను హోల్డ్ చేసుకున్నాను. ఈ సినిమా ఇంత బాగా తీసినందుకు నేను ఒక ప్రొడ్యూసర్ కొడుకుని, ఒక ప్రొడ్యూసర్గా ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. నల్లమల బుజ్జి గారు, మీరు మాట్లాడపోయినా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్రండి, మీరు మాట్లాడరు కానీ ఆడియన్స్కి మాత్రం మీకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఆడియన్స్ ఇంత బాగా మన సినిమా రిసీవ్ చేసి మీరు ఖచ్చితంగా థ్యాంక్ యూ అయితే చెప్పాలి. థ్యాంక్ యూ. అది చాలా పెద్ద విషయం అండి. అంత మాట్లాడతాం. డాక్టర్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రౌడియల్ లాంటి సినిమా చిరంజీవి గారితో తీశారు, దాని తర్వాత అన్నయ్య లాంటి సినిమా తీశారు, ఆ తర్వాత నాతో ఇలాంటి సినిమా తీస్తాను, నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మామ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంత ఓపిక్గా ఉన్నందుకు వన్స్ అగైన్ సారీ. బాయ్ బాయ్. వెళ్ళి ఎంజాయ్ చేయండి, పార్టీ ఎంజాయ్. థ్యాంక్ యూ.